నిన్న గౌహతిలో జరిగినటువంటి టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ న్యూజిలాండ్ వాళ్ళకి నరకం చూపించాడు. అది అలాంటి నరకం కాదు, అసలు భారతీయులు కూడా ఊహించలేదు అభిషేక్ శర్మ అలా రెచ్చిపోతాడని. ఎందుకంటే కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ, 20 బంతుల్లో 68 పరుగులు. అసలు న్యూజిలాండ్ ఆశ్చర్యపోయారు. స్టేడియంలో అభిమానులు ఏమొచ్చేసి కేరింతలతో ఒక విధంగా షాక్తో అలా ఉండిపోయారు. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందో తెలియక మన టీమిండియా కూడా ఆశ్చర్యంతో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం 10 ఓవర్లోనే ఫినిష్ అయిపోయింది. 10 ఓవర్లో ఫినిష్ అయిపోయింది. న్యూజిలాండ్ వాళ్ళకి అసలు ఏం జరిగిందో అర్థం కాలే మ్యాచ్లో. అసలు ఈ గ్రౌండ్లో ఏం జరిగింది, కళ నిజమా, అసలు నిజంగానే మనం ఆడామా అన్న విధంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ బాదినటువంటి బ్యాట్ని చూసి వాళ్ళు ఇందులో ఏమైనా స్ప్రింగులు ఉన్నాయా, లేకపోతే అసలు నీలో ఏమైనా మ్యాజిక్ ఉందా, ఏంట్రా బాబు అంటూ వాళ్ళైతే అడిగారు. అయితే అది సరదాగానే అడిగారు. చాలామంది దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. న్యూజిలాండ్ వాళ్ళు అభిషేక్ శర్మ బ్యాట్ మీద అనుమానం వ్యక్తం చేశారు అని. వాస్తవానికి అలాంటి అనుమానం ఏం వ్యక్తం చేయలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఏం పెట్టావు, స్ప్రింగులు పెట్టావా, లేకపోతే చేతుల్లో ఏమైనా సరే మ్యాజిక్ చేసావా, ఏం చేసావు చెప్పు, మేము కూడా అలాగే ఆడుతాం అన్న విధంగా సరదాగా అడిగారు. స్టేడియంలోనే అడిగారు వాళ్ళు. తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారంట. అసలు ఏం చేశాడు అభిషేక్, ఇలాంటి బ్యాటింగ్ మనం ఎప్పుడు చూడలేదు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. వాస్తవానికి అభిషేక్ శర్మ ఆ విధంగా చేస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. అదే ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం చెయ్యాలి నెక్స్ట్? ఇప్పుడు వాడేమొచ్చేసి లాహోర్ వీధుల్లో లగ్నంగా తిరుగుతాను అన్నాడు. ఫర్హాన్ కంటే ఎక్కువ శిక్షలు కొడితే ఉంటుంది మనవాడికి ఇప్పుడు.